హలో వెల్కమ్ టు మధు ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ పాలక్ స్వీట్ కార్న్ రైస్. దానికోసం ముందుగా కొన్ని హోల్ గరం మసాలాలు అయితే తీసుకున్నానండి. నేను కలోంజీ కూడా తీసుకున్నాను. మీకు అవైలబుల్గా ఉంటే కలోంజీ కూడా వేయండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా బంగాళదుంపలు కూడా కట్ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసుకొని దానిలో హోల్ గరం మసాలా వేసుకోవాలి. నేనైతే కలోంజీ కూడా వేసానండి, అందుకే అవి బ్లాక్ సీడ్స్లా కనిపిస్తున్నాయి కదా, అవే కలోంజీ సీడ్స్. మీకు కూడా అవైలబుల్గా ఉంటే కలోంజీ సీడ్స్ కూడా వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. తర్వాత కొన్ని వెల్లుల్లిపాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దానిలోకి కొంచెం పసుపు, ఇంగువ కూడా చేర్చాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఆనియన్ పీసెస్ కూడా పొడవుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆలు ఇంకా ఆనియన్స్ కొంచెం క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత కొన్ని మాత్రం పక్కకు తీసుకుని టాపింగ్ కోసం ఉంచుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టుకుని ఉంచుకున్న క్రిస్పీ పొటాటోస్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టమండి, అందుకని నేను కొన్ని తీసి పక్కన పెట్టాను టాపింగ్ చేయడానికి. అదేవిధంగా స్వీట్ కార్న్స్ ఉంటాయి కదండి, అవి నేను ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, దానిలో ఆవిరి మీద ఉడకబెట్టి పక్కన పెట్టాను. ఈ విధంగా ఆలు అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి పాలకూర కట్ చేసుకొని చిన్న చిన్నగా దాన్ని వేసి వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కానీ ఆకుకూర వేసినప్పుడు మాత్రం గ్యాస్ ఫ్లేము సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఆకుకూర అంతా బాగా మగ్గిన తర్వాత మనం దానిలోకి స్వీట్ కార్న్ని యాడ్ చేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ని పాలకూరతో కొంచెం సేపు ఉడికిన తర్వాత దానిలోకి గుమగుమలాడే మసాలా పొడులన్నీ వేసుకోవాలి. నేను వాటిలో కొంచెం కారం పొడి, గరం మసాలా పౌడరు వేసానండి. ఆ తర్వాత దానిలోకి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత రైస్కి సరిపడా వాటర్ వేసుకుని, అంటే పులావ్ చేస్తాం కదండి, ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసులు వాటర్ వేస్తాను నేనైతే. అలాగే సేమ్ దీనిలో కూడా అలాగే ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకున్న రైస్ని అందులో వేసి కుక్కర్ మూత పెట్టాను. తర్వాత 2 విజిల్స్ వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే పాలకూర ఇంకా స్పైసెస్ కూడా అన్నీ పైకి వచ్చినట్టుగా ఉంటుంది. దాన్ని మనం ఒకసారి మొత్తం అంతా కలుపుకుంటే పాలక్ స్వీట్ కార్న్ రైస్ రెడీ. పాలక్ స్వీట్ కార్న్ రైస్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని టాపింగ్ చేసి ఇవ్వడమే, అంతే.